ఉన్నాడు. దేవుడు వెలుగుంటుండగానే ఇదిగో మీ ఇల్లును, మీ దేహాన్ని మీరు చక్కబెట్టుకోండి, మీ జీవితాలు చక్కబెట్టుకోండి అని దేవుడు పిలుపునిస్తున్నాడు. కానీ ఆ పిలుపును వినకుండా ఇంకా అజ్ఞానంగా, ఇంకా నిర్లక్ష్యం చేస్తూ, ఇంకా బద్ధకిస్తూ, యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఇంకా ఉంటే ఇదిగో తెల్లని గుర్రం మీద కూర్చున్న యాంటీ క్రైస్ట్ లోకానికి రాబోతున్నాడు. అది ఎప్పుడు వస్తాడో అది దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఈ యొక్క మర్మము ప్రకటన గ్రంథంలో మనకు పెట్టి ఉన్నాడు. ఎందుకు పెట్టి ఉన్నాడంటే మనము సిద్ధపడాలి, యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. మనము ఈ లోకములో విడవబడితే, ఈ లోకములో ఉండిపోతే, ఈ లోకములో మనము శ్రమకాలము తప్పదు. మహాభయంకరమైన శ్రమకాలం, అది మహావేదన కాలము, మరి మహా కష్టకాలము. కన్నీరు తుడిచేవారు కూడా ఎవరు